హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ వ్లాగ్స్. గాయస్, మేమైతే ఈరోజు మార్నింగ్ ఢిల్లీ నుంచి తాజ్మహల్కి అయితే బయలుదేరినాం, అంటే ఆగ్రాకి. మధ్యలో కొంచెం ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి వెళ్ళాలి. రోడ్స్ అయితే అసలు చాలా బాగున్నాయి, ఎందుకంటే ఇక్కడ రోడ్స్ 3 వే కదా, చాలా బాగుండే అసలు. గాయస్ యాక్చువల్గా ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక దాబా దగ్గరనే అయితే ఆపినాం. కానీ ఈడున్న కార్లకి ఆ లోపల ఉన్న హోటల్కి అసలు సంబంధమే లేదు. చాలా ఘోరంగా ఉంది, అసలు గలీజ్ ఉంది అంతా. కానీ తప్పదుగా, అడపలో ఏదో ఒకటి తినాలి కాబట్టి పరోటాని అయితే ఎప్పుడు ఆర్డర్. సో ఇది జావా మొత్తం కోత అయితే ఎంట్రెన్స్ ఇచ్చింది అన్నట్టు. ఇట్లా యాక్చువల్గా ఈ ప్లేస్ మొత్తము ఏంటంటే పార్కింగ్ ప్లేస్. ఇక్కడనే చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా షూ కవర్ అని చెప్పి అదని చెప్పి స్కామ్ చేస్తూ ఉంటారు. మీరు అట్లా స్కామ్ కాకండి. ఇక్కడ చాలా ఏంటంటే చాలా క్రౌడ్ ఉంటారు పీపుల్, అందరూ పైసల కోసమే అది చేస్తారు అన్నట్టు, స్కామ్ పీపుల్. ఇది తాజ్మహల్కి ఎంట్రెన్స్, ఇంకా ఇట్లా పోవాలా స్ట్రైట్గా. సౌమ్య హాయ్ చెప్పు. సో ఇది ఇక్కడ షాపింగ్ ఉంటుంది కానీ ప్రతిదీ డబ్బులతోనే ఉంటుంది అన్నట్టు. సో అట్లా అని చెప్పి మెల్లగా పోవాలా. లెట్స్ గో టు తాజ్మహల్. ఇదంతా షాపింగ్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలా తాజ్మహల్ దగ్గరికి. ఇట్లా ఉంటాయి కానీ ఎందుకంటే నడవడం మంచిది కదా, అందుకని చెప్పి నడుస్తున్నా. అట్లా పోతే 20 రూపీస్ అట్లా తీసుకుంటారంట. సో అట్లా అని చెప్పి నడుచుకుంటూ పోవాలన్నట్టు. ఇది ప్లేస్. వీళ్ళేమో నార్మల్గా షూ కవర్ కోసం అయితే వాళ్ళు అడుగుతుంటారు. అసలు షూ కవర్స్ అవసరం లేదు, అక్కడే నార్మల్గా వాళ్ళు ఇస్తారు అన్నట్టు కవర్స్. వీళ్ళు ఏదో జస్ట్ 5 రూపీస్కి అని చెప్పి పైసలు వేస్ట్ చేయడానికి అడుగుతూ ఉంటారు అన్నట్టు. ఇంకా నడవాలి. ఆల్మోస్ట్ ఒక 500 మీటర్స్ ఉంటుంది, కానీ 500 మీటర్స్కి పోతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది స్టోరీ. ఇంకా ముందుకైనాక ఇంకా చూపిస్తా ఈరోజు మొత్తం తాజ్మహల్ వ్యూ. అసలు అంతా చూసిరా ఇట్లా ఎంత క్రౌడ్ ఉందో. అసలు తాజ్మహల్ విజిట్ చేయడానికి చాలామంది వచ్చారు, ఎందుకంటే వీకెండ్స్ కదా, చాలామంది ఉన్నారు అన్నట్టు ఇక్కడ. మేమైతే ఎండకి మాస్క్ వేసుకున్నాం. ఇది ఇక్కడ టికెట్ తీసుకోవాలంట, టికెట్ కౌంటర్. ఇది టికెట్ కౌంటర్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. గేట్స్ అన్నట్టు. గాయస్ అసలు టెంపుల్లో కూడా ఇంతమంది ఉన్నారేమో. ఆమో, తాజ్మహల్ చూడడానికి ఇలా ఇంతమంది వచ్చారు. ఫుల్ క్రౌడ్ ఉంది. సౌమ్య ఎంత క్రౌడ్ ఉంది, ఫుల్ క్రౌడ్ అన్నట్టు. లోపలికి వెళ్ళడానికి ఇంత టైం పట్టేట్టుంది. గాయస్ యాక్చువల్గా మేము టికెట్ తీసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోయాం లైన్కి, కానీ ఇక్కడ టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలంట. మాకు తెలియదు కదా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇవన్నీ ఏం లేకుండే, డైరెక్ట్ అక్కడే టికెట్ తీసుకొని పోయేటట్టుండే. ఇక్కడ స్వామిని అయితే లైన్లో ఉంచిన, స్వామి లైన్లో ఉందాడ. గాయస్ ఫుల్ చెకింగ్ ఉండే. అసలు ఫోన్, అసలు ఎయిర్పోర్ట్స్, మైక్ అసలు ఏం తీసుకురావద్దని చెప్పారు. అందుకే లేట్ అయిపోయింది. ఇది హలో, ఇది వెస్ట్ గేట్ కదా, ఇది వెస్ట్ గేట్ అన్నమాట. ఫుల్ క్రౌడ్ ఉన్నారు అన్నట్టు. మైక్లు కూడా గుంజేసుకున్నారా. ఇది తాజ్మహల్కి నాకు వెస్ట్ గేట్ అంటే నాకు తెలిసి వెనకాల సైడ్ ఇదే అనుకుంటా. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ముందు సైడ్ ఉండే గేట్, లోపలికి ఎంట్రెన్స్ అన్నట్టు. ఓ ఫుల్. తాజ్మహల్ అనేది ఒక సమాధి, తెలుసా నీకు? అది సమాధికి చిన్నప్పుడు చదువుకున్నా. చూడ్డానికి ఇంతమంది వచ్చిర్రా, తాజ్మహల్కి ఎంట్రెన్స్ లోపలికి. యాక్చువల్గా 2 సమాధులు ఉంటాయి, అటొక సమాధి ఉంటుంది, ఇటొక సమాధి ఉంటుంది. నాకు తెలిసింది ఏంటంటే ఈమె సెకండ్ వైఫ్ అనుకుంటా ఈ తాజ్మహల్ సమాధి. ఇటు సైడ్ ఫస్ట్ వైఫ్ అనుకుంటా, మనకు తెలిసింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు నాకు గైడ్ చెప్పినట్టు గుర్తు అన్నట్టు. ఇవి 2 సమాధులు ఉంటాయి. ఇది మొత్తం సమాధే కదా, తాజ్మహల్ అనేది సమాధి. ఇంకేడా
మొత్తం తాజ్మహల్ వ్యూ అన్నట్టు. అయితే ఇక్కడ ఫుల్ స్కామ్ జరుగుతుంది. ఎట్లా అంటే ఫొటోస్ దింపుతా అని చెప్పేసి ఫస్ట్ 300 అంటారు. ఒక 3-4 ఫోటోలు దింపినాక అసలు ఎక్కువ పైసలు అడుగుతారు అన్నట్టు. సో జాగ్రత్త ఎప్పుడైనా మీరు వీడికి వస్తే. తాజ్మహల్ ఇది యాక్చువల్గా పైకి పోవాలి కానీ అంత దూరం ఓడిపోతారని చెప్పేసి ఇక్కడనే ఉంటాం అన్నట్టు. ఆల్రెడీ టైర్డ్ అయిపోయినాం. ఫుల్ టైర్డ్ అయినావా? కాళ్ళు వస్తున్నాయా? సో ఇది ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది అలా, హాలిడే కదా అందుకని చెప్పేసి పైకి పోలేకపోతున్నాము. అటు సైడ్ మొత్తం వాటర్ ఉంటుంది అన్నట్టు. ఇది తాజ్మహల్ వ్యూ. ఇది ఇక్కడ నుంచి బయట నుంచి ఉంది పార్కింగ్కి వెళ్ళడానికి. ఇట్లా వ్యాన్ పర్ హెడ్ వచ్చి 20 రూపీస్ కదా బ్రో? 20 రూపీస్. సౌండ్ అయితే మంచిగా అయిపోయిందా? సరిపోయిందా ఈరోజుకి? ఎండ తిరిగి 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 తాజ్మహల్ నుంచి డైరెక్ట్గా తినడానికైతే వచ్చి ఉండే. ఫుడ్ చూడడానికైతే అసలు బాగుంది. టేస్ట్ చూసి చెప్తా. చలో తిన్నామైతే స్టార్ట్ చేద్దాం. గాయస్ ఇక్కడ తాజ్మహల్ నుంచి ఇక్కడ సెకండ్ వైఫ్ రెస్టారెంట్కి అయితే వచ్చినాం. అసలు ఫుడ్ మాత్రం క్రేజీ ఉంది కానీ ఇక్కడ నా ఫస్ట్ వైఫ్ ఉండేసరికి తినలేకపోయినా అన్నట్టు. సెకండ్ వైఫ్ రెస్టారెంట్ ఈజ్ బెస్ట్, ఫస్ట్ వైఫ్ కూడా బెస్టే. లెట్స్ గో. మళ్ళీ గో టు ఢిల్లీ. ఆగ్రా నుంచి ఢిల్లీకి వెళ్ళే మధ్యలో బృందావన్ రాధాకృష్ణ టెంపుల్ ఉందన్నట్టు. అక్కడికైతే వెళ్ళుండే కానీ వెళ్ళాక ఫుల్ క్రౌడ్ ఉంది. ఎందుకంటే ఆ రోజు హాలిడే కాబట్టి. మళ్ళీ అక్కడ నుంచి ఢిల్లీకి అయితే వెళ్తున్నాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్.